హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే తోటకూర వండుతున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నా. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి. తోటకూర అయితే కట్టలు అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కట్టల్ని కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి కడగకూడదు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు తోటకూర వేసుకుంటున్నా. నేను ఎక్కువగా మిర్చి అయితే వాడతా ఫ్రెండ్స్. కారం చాలా తక్కువగా వాడతాను. మరి అది హెల్త్కు మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు. ఎక్కువైతే మిర్చినే యూజ్ చేస్తా. మంచిగా మగ్గింది. తోటకూర వేసిన వెంటనే కలపొద్దు ఫ్రెండ్స్. కలిపితే సరిగ్గా కలపడం కుదరదన్నమాట. తోటకూర వేసేసి ప్లేట్ పెట్టేసామనుకోండి చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. ఈ తోటకూరలో బాగా వాటర్ ఊరుతాయి. కొంచెం హైలో పెట్టుకొని ఉడకనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నా. 2 టమాటాలు కోసిన అంతే. ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసుకుంటున్నా. ఎందుకంటే 4 కట్టలు తోటకూర, అది కొంచెం మిర్చి కట్ చేసుకొని కొంచెం కారం వేసుకుంటున్నాను అన్నమాట. కర్రీ అయితే కంప్లీట్. నేనైతే అన్నం తింటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.